ప్రభునామమునకు మహిమ కలుగును గాక. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీతో కలిసి ప్రార్థించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. హృదయం బిడ్డలారా, దేవుని కృపలో మరి సోమవారం రాత్రి మరి గోలపల్లి ప్రాంతంలో దేవుడు అద్భుతంగా వాడుకున్నారు. మీ అందరి ప్రార్థన బట్టి చక్కని వర్తమానం ద్వారా వాళ్ళు బలపరచడం జరిగింది. క్షేమంగా తీసుకొచ్చారు. మళ్ళీ ఈరోజు రాత్రి కూడా చివరి రాత్రి ఆ పరిసర ప్రాంతంలో ఉన్నవారు మీకు అవకాశం ఉన్నదాన్ని బట్టి రాగలరని ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే హృదయం బిడ్డలారా, మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ మీ స్నేహితులకి బంధువులకి తెలియజేస్తున్న వారికి కూడా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని వాక్యాన్ని చదివే ముందు మీరు కూడా ప్రార్థన చేశారా? మంచాలు దిగి బైబిల్ చదువుతున్నారా? ఇవన్నీ చేసినప్పుడే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం, అప్పుడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం. చూసారా ఏమంటున్నాడు? దేవునికి ఏది ఇష్టమయ్యా అంటే న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం అంట. న్యాయం చేయటం దేవునికి ఇష్టం అంట. మరి న్యాయం చేయటం దేవునికి ఇష్టమైతే న్యాయం చేసే వ్యక్తులంటే ఇంకా ఇష్టం. ఈరోజు నువ్వు దేవునికి ఇష్టడిగా మారాలంటే, దేవుడు నీ దగ్గరికి సమీపంగా ఉండాలంటే న్యాయం జరిగించేవాడిగా ఉండు. న్యాయం జరిగించేవాడిగా ఉంటే దేవుడు నేను ఇష్టపడతాడు. అర్థమవుతుందా? ఎక్కడ న్యాయం దొరకట్లేదు ఈ దినాల్లో. ఎక్కడో ఎందుకు? నీవు నీ కుటుంబంలో ప్రారంభించు న్యాయం. నీ సంఘములో, నీ గ్రామంలో న్యాయంగా బ్రతుకు, న్యాయమైన తీర్పు తీర్చు, న్యాయమైన మాటలు మాట్లాడు. తప్పకుండా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. ఎందుకంటే అది ఇష్టమంట. యెహోవానగు, చూడండి, ఏలయనగా న్యాయము చేయట యెహోవానగు నాకు ఇష్టం. ఎందుకంటే విధవరాలకు న్యాయం చేశాడు, కుష్ఠరోగులకు న్యాయం చేశాడు. హృదయం బిడ్డలారా, ఆకలితోన్న దైవజనుడు ఏలియాకి న్యాయం చేశాడు. ఆయనకి ఇష్టం అది. అన్యాయం చూడండి, కింద ఏమంటాడు? ఒకడు అన్యాయంగా ఒకరి సొత్తు పట్టుకున్నట్టు నాకు అసహ్యం. అన్యాయంగా తీసుకుంటే దేవునికి అది అసహ్యం అంట. కనుక అన్యాయంగా ఉంటున్నావేమో మార్చుకో. న్యాయంగా ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. కనుక చక్కగా ముందుకెళ్ళు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అలాగే 10th క్లాస్ పరీక్ష రాస్తున్న బిడ్డలారా, తెలుగు ఎగ్జామ్ బాగా రాశారు. మరి నెక్స్ట్ మరొక ఎగ్జామ్కి సిద్ధపడుతున్నారు. మీ అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, పరీక్షలు రాస్తున్న బిడ్డలందరూ దీవించుని ఆస్వాదించండి. నీ కృప చేత నింపండి, ధైర్యపాత్మనివ్వండి. జరుగుతున్న గ్రామక్షేమం సేవ ఆశీర్వాదకరంగా మార్చండి. అలాగే వర్తమానం వింటున్న కుటుంబాన్ని బిడ్డలు కూడా దీవించి, మీకు న్యాయం ఎంత ఇష్టమో మేము కూడా న్యాయంగా బ్రతికి కృప దయచేయమని యేసును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.